హలో గైస్, ఫస్ట్ టైం అయితే నా బైక్కి నా N150 బైక్కి పంచర్ అయితే పడింది. పంచర్ పడిన విషయం కూడా నాకు 1 వీక్ వరకు అర్థమే కాలేదు. ఒకటి కాదు, యాక్చువల్లీ 2 పంచర్లు అయితే పడి ఉన్నాయి. అవి కూడా చిన్న హోల్స్ పడినట్టుగా అయితే పంచర్ పడింది. ఏవో ముళ్ళు ఏవో గుచ్చుకున్నట్టుగా. ఆల్మోస్ట్ 1 వీక్ బ్యాక్ నేను ఎయిర్ కుట్టా అనుకుంటా. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే ఎయిర్ బాగా తగ్గిపోయింది. ఇంత ఎర్లీగా అయితే ఎప్పుడు తగ్గలేదు. సో నాకైతే డౌట్ వచ్చి ఇలా మెకానిక్ దగ్గరికి వచ్చి చెక్ చేయడం అయితే జరిగింది. ఇలా సర్ప్ వాటర్తో అతను చెక్ చేస్తూ ఉంటే ఒక చోట హోల్ బయటపడింది. యాక్చువల్లీ 2 పడ్డాయి. ఇంకా ఫస్ట్ టైం అయితే నా N150 బైక్ పంచర్ అయితే వేపిస్తున్నా. సో ఎలా వేస్తున్నారు అనేది చూద్దాం. పడిన హోల్స్ అయితే చిన్నవే, కానీ ఈయనైతే చాలా పెద్ద దబ్బలం లాంటి వాటితో హోల్ అయితే పెట్టి చేస్తున్నారు. సో మొత్తానికి నాకైతే కొంచెం చేసాక కూడా ఇది వర్క్ అవుతుందా లేదా, ఆ తర్వాత కూడా అగైన్ మళ్ళీ గాలి ఎయిర్ అనేది బయటకు వస్తుందా అని చెప్పి అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా ఆ ట్యూబ్లెస్ టైర్కి పంచర్ ఎలా వేస్తారనేది. యాక్చువల్లీ చాలా సింపుల్ అని చెప్పొచ్చు. వీలు ట్యూబ్ ఇలా ఎప్పుడూ ఏమి ఉండదు, బయట నుంచే చేసేస్తారు. సో మీరు వీడియోస్లో చూస్తున్నట్టుగా అయితే ఇలా హోల్ పెట్టేసి ఇంకా నెక్స్ట్ మీరు చూడొచ్చు ఎలా చేస్తున్నారు అనేది. నిజంగా ట్యూబ్లెస్ టైర్స్ వల్ల ఇంత బెనిఫిట్ ఉంటుందా అని చెప్పి మొదటిసారి అయితే అర్థమైంది. ఎందుకంటే ఇంతకుముందు నా వేరే బైక్స్కి అయితే పంచర్ పడితే ఇంకా వెంటనే ఇంకా నడుపుకుంటూ తీసుకెళ్ళడం లాంటివి చేయాల్సి వచ్చేది. ఒక మధ్యదారులో కనుక ఆగిపోతే ఇక పంచర్ అయితే ఇక అంతే సంగతులు. దగ్గరలో మెకానిక్ ఉండరు, చేయడం అనేది చాలా టఫ్ అయిపోయింది. బట్ ఈ బైక్ అయితే, అంటే ఈ బైక్ అని కాదు, ట్యూబ్లెస్ టైర్స్ ఉన్న బైక్స్కి అయితే ఇంకా చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చు. వెంటనే మనం అంత కంగారు పడిపోవడం అవసరం లేదు. పంచర్ అయినా కానీ కొద్ది దూరం వరకు, ఎంత పెద్ద పంక్చర్ అయినా కానీ కొద్ది దూరం వరకు అయితే పక్కా వెళ్ళిపోతుందనే చెప్పాలి. ఇక నాకైతే 2 పంక్చర్స్ పడ్డాయండి. ఈ 2 పంక్చర్స్ పడినా కూడా ఈవెన్ నాకు తెలియదు, లాస్ట్ 1 వీక్ బ్యాక్ అనుకుంటా ఎయిర్ అయితే తగ్గింది. నా N150కి అయితే ఎయిర్ అస్సలు తగ్గేది కాదు. ఈవెన్ నేను ట్రిపుల్ రైడ్స్ ఇలా వెళ్తున్నా కానీ ఎప్పుడు కూడా ఒక 3 months ఆర్ 4 monthsకి ఎయిర్ ఫిల్ చేస్తుండేవాడిని, అప్పటికి కూడా తగ్గేది కాదు. సో ఈసారి 1 వీక్ బ్యాక్ బాగా తగ్గినట్టుగా కనిపించింది. ఏంటి ఇంత తగ్గిపోయిందా అని చెప్పేసి ఎయిర్ అయితే కొట్టడం జరిగింది. ఆ నెక్స్ట్ 1 వీక్కి, అంటే ఈరోజు మార్నింగ్కి చూస్తే బాగా తగ్గిపోయింది. అది కూడా నాకు అర్థం కాలేదు. మా ఫ్రెండ్ డబుల్స్ ఎక్కేసరికి బాగా తగ్గినట్టుగా అనిపించి చూస్తే బాగా తగ్గిపోవడం అయితే జరిగింది. సో 1 వీక్ బ్యాక్ తగ్గింది అండ్ ఎయిర్ ఫిల్ చేస్తే అగైన్ ఇప్పుడు తగ్గింది, అంటే ఖచ్చితంగా పంచర్ అయితే ఉంది అని చెప్పి అర్థమైపోయింది. సో ఇక మెకానిక్ దగ్గర వచ్చి చూస్తే ఇక్కడ 2 పంచర్లు అయితే ఉన్నాయి. సో 1 వీక్ వరకు కాసిందనే చెప్పాలి 2 పంక్చర్స్ మీద, చిన్నవైనా కానీ. ఈవెన్ ఒకవేళ పెద్దవి అయితే అట్లీస్ట్ ఒక 1 hour వచ్చినా కానీ చాలు, 1 day or 1 hour. ఎందుకంటే ఆ లోపల మనం మెకానిక్ దగ్గరికి వెళ్ళి అయితే మనం పంక్చర్ అయితే వేయించుకోవచ్చు అని చెప్పి. సో ఈ రకంగా చాలా బెనిఫిట్ అనే చెప్పాలి. అండ్ ఈ అన్న అయితే మొత్తానికి చేసేస్తున్నారు 2 పంక్చర్లు కూడా. యాక్చువల్లీ వీడియో తర్వాత రికార్డ్ చేస్తున్నా కదా, ఆ పంచర్ అయిన తర్వాత ఎక్కడ మళ్ళీ అగైన్ ఆయన పెద్ద హోల్స్ పెట్టారు కదా, అది ఉంటుందా ఉండదా అని చెప్పి ఒక డౌట్ ఉండింది. బట్ యాక్చువల్లీ చెప్పాలంటే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. 2 పంక్చర్లు కూడా సక్సెస్ఫుల్గా వేసినట్టే అని చెప్పాలి. ఆ తర్వాత ఎయిర్ అనేది బయటకు రావడం లాంటిది ఏం జరగలేదు. ఈవెన్ ఈ వీడియో ఆల్మోస్ట్ పంచర్ వేసిన 2-3 days తర్వాత చేస్తున్నా కదా, ఈ 3 daysలో కూడా ఎయిర్ అలానే ఉంది, ఏమాత్రం కూడా తగ్గలేదు. సో మీ బైక్స్ కూడా ఇలాంటి ఇష్యూస్ ఎప్పుడైనా వచ్చాయా? మీరు ఎలా డీల్ చేశారు? మీ ప్రీవియస్ బైక్స్, మీ ఫ్రెండ్స్ ట్యూబ్లెస్ కానీ బైక్ డిఫరెన్సెస్ అయితే చూసారు విత్ ట్యూబ్ ఉన్న బైక్స్తో, లాంటివి అయితే మీ ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్స్లో చెప్పండి. అండ్ N150 పైన మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా వీడియోస్ అయితే చేయబడి ఉన్నాయి. అండ్ అవి కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ అయితే ఉంటే బైక్ రిలేటెడ్గా కానివచ్చు, N150 పైన కావచ్చు, మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా మరిన్ని N150 గురించి కానివ్వండి, అదర్ బైక్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లాంటి విషయాల గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీ బైక్ కూడా ఎయిర్ అనేది తగ్గిపోతూ కనిపిస్తూ ఉంటే కనుక, తరచుగా మీరు ఎయిర్ ఫిల్ చేస్తూ ఉంటే కనుక మేబీ పంక్చర్ అయి ఉండే అవకాశం ఉంటుంది. దీనికోసం మీరు మెకానిక్ దగ్గరికే వెళ్ళనవసరం లేదు. ఎందుకంటే మీరు సింపుల్గా ఈ వీడియోలో చూపించినట్టు ఇంటి దగ్గరే పంక్చర్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఇలా వాటర్ అయితే వేసి, ఆ వీడియోలో చూపించినట్టు అలా వాటర్ కొంచెం వేసి వచ్చే ఎయిర్ బబుల్స్ ఏవైతే వస్తాయో అవి వాటిని చూసి
మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ పంక్చర్ అయితే మీరు మెకానిక్ దగ్గరికి వెళ్ళి పంక్చర్ వేయించుకోండి, లేదు అనుకుంటే మీరు ఎయిర్ ఫిల్ చేసుకోవచ్చు. సో పంక్చర్ లేదా అన్నదానికి, పంక్చర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మెకానిక్ దగ్గరికి వెళ్ళనవసరమే లేదు. సో మీకు డౌట్ ఉంటే కనుక మీకు మీరు స్వయంగా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్.